largest army in the world, the third strongest army in the world, సర్వము హైటెక్. మా వద్ద ఉండే యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, డ్రోన్లు, మిజైల్స్ ప్రపంచములో ఏ దేశము వద్ద కూడా ఉండదు. ఇది చైనా వాడు క్లెయిమ్ చేస్తూ ఉంటాడు. అంటే హై క్వాలిటీ, హై స్టాండర్డ్స్, హై టెక్నాలజీ, ఇది మా యూఎస్పి. సో మమ్మల్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు. ఇది చైనా వాడి వెర్షన్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటారు. అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అతి శక్తివంతమైన ఆర్మీ అని ప్రపంచంలో మీకు పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ జరుగుతుంది. ఇది నిజమా లేదా ఇది ఒట్టి ఒక ఫేక్ స్టోరీయా? నిజంగానే వీళ్ళకి అంత సీన్ ఉందా? మీరు డెప్త్గా వెళ్ళారు అనుకోండి, చైనా ప్రోడక్ట్ అంటే పైన చూడ్డానికి మెరిసిపోతూ ఉంటుంది, లోపల ఒట్టి డొల్ల ఏమీ ఉండదు. ఎలా చెప్పాలి అంటే వాళ్ళ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్, రష్యా తరువాత ఇంత పవర్ఫుల్ మిజైల్స్, బాలిస్టిక్ మిజైల్స్ ప్రపంచములో ఎక్కడా కూడా మీకు కనిపించదు. కానీ ఇందులో మీరు ఫ్యూయల్ వాడరండి, నీరు నింపుతారు. మరి ఒక బాలిస్టిక్ మిజైల్ నీరు వాడి మీరు ఉపయోగించగలరా? ఇంపాసిబుల్ కదా. నీటితో మీరు ఇంతంత పెద్ద మోటార్స్, పరికరాలు నడపగలిగితే మీకు ఫ్యూయల్ ఎందుకండి? మరి ఇది ఏంటి విచిత్రం? ఇప్పుడు చూడండి, బ్లూంబర్గ్ అనండి, అలాగే న్యూయార్క్ టైమ్స్, ప్రముఖ పత్రికల్లో అంతా చైనా వాళ్ళ బాలిస్టిక్ మిజైల్స్ ఫ్యూయల్ కాదండి, నీటితో పనిచేస్తాయని సెటైరికల్గా వాళ్ళు ఆర్టికల్స్ రాశారు. ఏంటి ఇది అంటే హైయెస్ట్ లెవెల్లో జరుగుతున్న కరప్షన్ భారత్ కన్నా ఎక్కువ. అంటే మన దేశంలో ఇంకా కూడా ఈ కరప్షన్ అనేది ఉంది కదా, మనకన్నా ఎన్నో రెట్లు చైనా ఆర్మీలో ఈ కరప్షన్ ఉంటుంది. అప్పట్లో ఒక ఫేమస్ వీడియో ఏమిటి ఇది అంటే, ఈ చైనా సైనికులు బస్సులు ఎక్కి నేరుగా లడాక్ సరిహద్దుల్లోకి రావాలి. అక్కడ వీళ్ళు ఎవరిని ఎదుర్కోవాలి? ఇండియన్ ఆర్మీ, ద మైటీ ఇండియన్ ఆర్మీ. జస్ట్ ఈ ఆలోచన అంటే మీరు జాతీయ గీతం పాడండి అని వాళ్ళ కెప్టెన్ చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు వీళ్ళు పాడుతున్నారు, అందరూ బోరున ఏడుస్తూ పాడుతున్నారు. ఏంటండి ఇది అంటే చైనా వాడు అబ్బే తమ మదర్ ల్యాండ్ని విడిచిపెట్టి వెళుతున్నాము అన్న బాధ ఏమీ లేదండి. మీకు సరిహద్దుల్లో వెళ్ళి మన సైనికులను ఎదుర్కోవాలి అన్న చిన్నపాటి ఆలోచన బోరున వీళ్ళు ఏడ్చారు. ఎందుకండి ఏడుస్తారు? వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ లేదా, అంటే ఆ బలము లేదా, ఆ మనోస్థైర్యము లేదా? ఎందుకు ఏడుస్తారు అంటే ఫేమస్ వన్ చైల్డ్ పాలసీ మనందరికీ తెలుసు. సో చైనా వాడు పాపులేషన్ని కంట్రోల్ చేయాలని ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక అబ్బాయో ఒక అమ్మాయి మాత్రమే ఉండాలి అన్నాడు. సో ఇప్పుడు అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడు అపురూపం, వాడిని కష్టపడి వీళ్ళు పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఏంటి నెక్స్ట్ రూల్? నువ్వు నీ అబ్బాయిని చైనా ఆర్మీలో చేర్పించాలి. ఇది కంపల్సరీ, ఇది యూ మస్ట్ డూ ఇట్. మరి ఉన్న ఒక్కడు వెళ్ళిపోతే వీళ్ళ జీవితాలు ఏమిటి? ఇంకొక పిల్లాడిని కనే అవకాశం లేదు. ఇలాగా పిచ్చి పిచ్చి స్కీములు పెట్టి, పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టి ఇవాళ అని చెప్పుకుంటాడు, చైనా ఈజ్ గ్రేట్ అని చెప్పుకుంటాడు. మీరు అసలు సిసలైన వ్యవహారాన్ని గమనించారు అనుకోండి, చైనా ప్రోడక్టే, చైనా బజార్లో ఏం దొరుకుతుందో అదే వాళ్ళ జీవితాలు కూడా. దీనికి ఒక అతి గొప్ప ఉదాహరణ ఏం చెప్తారు అంటే పాకిస్తాన్. మీకు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తెలిసే ఉంటుంది కదా, 2019 ఫిబ్రవరి 26. సో ఉదయం 3:30 మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ వైపు వెళుతున్నాయి. ఆ రోజు రాత్రి ఒక వార్త, ఇక పాకిస్తాన్ ప్రజలు సరిహద్దుల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, పాకిస్తాన్ ఆర్మీ చూసుకుంటుంది. ఏంటండి వీళ్ళు చూసుకునేది అంటే చైనా వాడు ఇచ్చిన సరికొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీళ్ళు భారత్ సరిహద్దుల వద్ద మోహరించారు. ఓకే ఫైన్, ఇక మనకి ఏ టెన్షను లేదు, కంట్రోల్ రూమ్ అక్కర్లేదు, హాయిగా నిద్రపోదాము. ఒకవేళ శత్రువు యొక్క యుద్ధ విమానాలు అక్కడికి వచ్చినప్పుడు చైనా వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనల్ని అలర్ట్ చేస్తుంది, అలాగే ఆ విమానాలను అది న్యూట్రలైజ్ చేయగలదు. ఇది వీళ్ళ భావన.
మొత్తం సిస్టమ్స్ ఆపేసి నిద్రపోయారు. ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. సరిగ్గా 3:45 ఈ టైంలో మన యుద్ధ విమానాలు నేరుగా బాలాకోట్ దాకా వెళ్ళడము, అక్కడ ఉండే తీవ్రవాద క్యాంపులను ధ్వంసము చేయడము, మళ్ళీ సేఫ్గా మనం వెనక్కి వచ్చేయడం. తరువాత ఇదంతా జరిగిన తరువాత బ్లాస్టులు జరుగుతున్నాయి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భీకరమైన దాడులు చేస్తున్నారని మీకు లోకల్గా గ్రౌండ్లో ఉండేవాళ్ళు, అంటే గ్రౌండ్ ఫోర్స్ వాళ్ళు చెప్పిన తరువాత అప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మేల్కొన్నారు. మరి ఎక్కడ తేడా అయ్యింది అంటే చైనా వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది మన విమానాలను న్యూట్రలైజ్ చేయడం కాదు, అంటే టార్గెట్ చేసి మీరు అక్కడ దాడి చేయడము కాదండి. పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ను కూడా వాళ్ళు అలర్ట్ చేయలేదు. ఒరే నువ్వు ఏమి ఇచ్చావురా మాకు, ఇవేం పని చేయడం లేదు అంటే మాది అంతే కదా, మేము చెప్తాము, మేము సినిమా షూటింగ్ చేస్తాం. మా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే ఇంత గట్టిగా, ఇంత బలంగా, ఇలాంటి ఆయుధాలు మా వద్ద, ఇంత గొప్ప గొప్ప హై టెక్నాలజీ వెపన్స్, ట్యాంకులు, విమానాలు, వార్షిప్ సర్వము ఉంటాయి. కానీ ఇవన్నీ పని చేస్తాయా అంటే యుద్ధము వస్తే కదా, యుద్ధము వచ్చినప్పుడు కదా మా సైనికుల సత్తా. అలా రాకుండా అందరినీ బెదిరిస్తూ ఉంటాము. నేను ఆల్రెడీ చెప్పాను, 1979లోనేనండి వీళ్ళ ఆఖరి యుద్ధము. తరువాత వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు. ఈ కుర్రాళ్ళు బస్సు ఎక్కి ఏడుస్తూ వెళ్తున్నారు చూసారా, ఒకవేళ ఇండియన్ ఆర్మీ వద్ద చిక్కుకున్నారు అనుకోండి, పరిస్థితి ఏంటండి? మన వాళ్ళు ఇంతంత హైట్ ఉంటారు, ముఖ్యంగా పంజాబీస్, రాజస్థాన్ వాళ్ళు ఇంతంత పొడుగు 6 అడుగులు ఉంటారు. వాళ్ళ చేతుల్లో వీళ్ళు దొరికారు అనుకోండి, ఏమవుతుంది? మీకు ముక్కలు ముక్కలు చేస్తారు, ఎముకలు విరిగిపోతాయి. ఈ భయము ఎంతలా అంటే కెమెరా ముందు బోరున ఏడవడం. సో ఇది చైనా వాడి యొక్క అసలు సిసలైన రంగు. అంటే వాడి మిసైల్స్లో ఫ్యూయల్ ఉండదు, నీరు ఉంటుంది. వాడు చెప్తున్న ఫేమస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది అసలు అలర్ట్ చెయ్యదు, శత్రువులను న్యూట్రలైజ్ చెయ్యదు. ఇక వాళ్ళ ఫేమస్ ద లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, ఆ కుర్రాళ్ళు ఏంటంటే సరిగ్గా మీకు తుపాకులు పట్టుకొని కూడా వాళ్ళు యుద్ధము చెయ్యలేరు. ఇక మీకు ఎయిర్ మార్షల్స్ ఉంటారు చూసారా, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఒక టార్గెట్ను కూడా ధ్వంసము చెయ్యలేరు, ఎటువంటి అనుభవం లేదు. ఇక వీళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చూసారు అనుకోండి, ప్రపంచంలో వర్స్ట్ అని చెప్పేసి ఇవాళ యుద్ధ నిపుణులు చెప్తున్నారు. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాబోయ్ చైనా ఏమి ఆర్మీ అండి, ఏమి ఎయిర్ ఫోర్స్ అండి, J-20 లాంటి విమానాలు అన్నారు అనుకోండి, ఏ ఒక టెక్నాలజీ వీడిది కాదండి. ఒకప్పుడు రష్యాతో చాలా మంచి ఫ్రెండ్షిప్ చేసి మేము ఒక్కసారి మీ విమానాలు నడిపి చూడవచ్చా? చూడండి అంటారు, తీసుకువెళతాడు. ఒకరోజు ఎక్కడో వాడి ఎయిర్ బేస్లో ఆపుతాడు, మొత్తము ఫోటోలు తీసుకుంటాడు, లోపల ఎలాంటి పరికరాలు అమర్చారో మొత్తము చూసి ఆ తర్వాత కొంటాములేండి. మీకు తెలుసో తెలియదో S-400 అన్నప్పుడు ఏం జరిగిందండి? టోటల్గా రివర్స్ ఇంజనీరింగ్ చేసి పడేశాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే, యునైటెడ్ నేషన్స్లో పీస్ కీపర్స్ ఉంటారు, ఇందులో చైనా వాళ్ళు కూడా ఉంటారు. సూడాన్లో ఒక సివిల్ వార్ అప్పుడు ఏం జరిగిందండి? సూడాన్లో ఉండే మీకు కొంతమంది సైనికులు తిరుగుబాటు చేస్తే ఈ చైనా సైనికులు వాళ్ళ పోస్టులు విడిచిపెట్టి పారిపోయారు. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధంలో మన వాళ్ళు ఉంటారు అక్కడ, చైనా వాడు ఉండడు. భయం, పారిపోవడం, చెప్పుకోవడం మాత్రము వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ, లార్జెస్ట్ మిలిటరీ అని చెప్పుకుంటాడు. ఇది చైనా వాడి డొల్లతనం. అసలు సిసలైన విషయం అన్నప్పుడు టోటల్గా వాడు ఫెయిల్ అయిపోతాడు. ఒక ఫేక్ ఆర్మీని పెట్టుకున్నాడు. మరి ఈ చైనా విషయంలో ప్రతి ఒక్క దేశము కూడా గ్రేట్ అని అంటున్నారంటే వీళ్ళ వద్ద ఎలాంటి సమాచారం ఉంది, ఎంత ఒక ఫేక్ ఆర్మీని రియల్ ఆర్మీ అని ప్రపంచం నమ్ముతుంది. మరి నిజాలు చెప్పాల్సిన అవసరము మనకు ఉంటుందా ఉండదా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.